Schezwan Utappam. ఓకే, సెజ్వాన్ ఉతప్పం. డిఫరెంట్గా మామూలుగా సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చూసాము, సెజ్వాన్ న్యూడిల్స్ చూసాము. చాలా ఆ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం అందరికి, ఆ చైనీస్ ఫ్లేవర్. సో ఊతప్పం అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మరి చూద్దాం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా చేస్తావో ఏంటో అని. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం దోశ బ్యాటర్ కూడా మనమే ప్రిపేర్ చేస్తాం, ఇన్స్టెంట్ అనమాట. సూపర్. సో సెజ్వాన్ సాస్ తీసుకొచ్చేసావు, అలాగే కొద్దిగా లైట్ టచ్అప్ అండ్ స్టఫ్ లాగా ఆనియన్స్, టొమాటోస్. సూపర్. బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నావు, ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చావు. నానబెట్టాను బ్రౌన్ రైస్ ఇంకా మినపప్పు. సో ఓవర్ నైట్ సోక్ చేసావా? ఓవర్ నైట్ సోక్ చేసాను. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఫస్ట్ ఇది మిక్సీ పట్టేద్దాం. ముందుగా మినపప్పు, ఆ తర్వాత నానబెట్టిన బ్రౌన్ రైస్, ఒక స్పూన్, కొంచెం సాల్ట్ ఇందులో, అలాగే కొన్ని వాటర్ కూడా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. సో యూజువల్లీ మ్యారినేట్ చేసినట్టు లేకపోతే అందులో మిక్స్ చేసేసినట్టు ఏమైనా చేసినావా, లేకపోతే స్టఫింగ్ లాగా? కొంచెం అందులో మిక్స్ చేద్దాం అండ్ కొంచెం స్టఫింగ్ లాగా కూడా యూస్ చేద్దాం. ఓకే, సో దోస పిండి కూడా చక్కగా రెడీ చేసుకున్నాము ఇన్స్టెంట్గా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇంకొక బౌల్, ముందుగా ఇందులో షెజ్వాన్ సాస్, ఇందులోనే క్యాప్సికమ్ ముక్కలు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు కూడా, ఓకే, టొమాటో ముక్కలు, అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర. ఓకే, మీరు ప్యాన్ హీట్ చేసేయండి. మన స్టఫ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఉత్తప్పం వేసేద్దాం. సో కొద్దిగా క్రిస్పీగా ఉండబోతుంది, ఎందుకంటే ఆ బియ్యం కూడా ఎక్కువ వేసాం కాబట్టి, బ్రౌన్ రైస్. నెక్స్ట్ ఇంకా స్టఫ్ వేసుకోవాలి. స్టఫ్ వేసుకోవాలి. సో డిపెండ్స్, ఆప్షనేట్ అనమాట. సో ఎవరికైతే సెజ్వాన్ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టంగా ఉంటుందో వాళ్ళు కొద్దిగా ఎక్కువ స్టఫింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. అవును, ప్రస్తుతానికైతే పర్ఫెక్ట్గా ఉంది, లైక్ పిజ్జా లాగా అనిపిస్తుంది. సో యూజువల్గా సాసెస్ ఉంటాయి కదా, సెజ్వాన్ సాస్ అని, ఇలా టొమాటో సాస్, చైనీస్కి సంబంధించినవి ఎక్కువగా సాసెస్ యూస్ చేయొచ్చా ఇలా బ్రేక్ఫాస్ట్లో ఎర్లీ మార్నింగ్? సో ఏమైనా కొద్దిగా దానికి బ్యాలెన్స్డ్గా ఇంకేమైనా తీసుకోవాలా మధ్య కానీ అలా? సో
సో నార్మల్లీ ఊతప్పం అనేది సౌత్ ఇండియాలో చాలా ఫేమస్, అంటే చాలా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడప్పుడు పిల్లలకి ఇలా సాస్ రూపంలో ఇస్తే కూడా వాళ్ళు కొంచెం తినడానికి ఎక్కువ ఇష్టపడతారు అన్నమాట. అండ్ టేస్ట్ కూడా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఇలా వెరైటీగా ట్రై చేయడం మంచిదే. ఓకే, సో మరి బ్యాలెన్సింగ్ ఏం అక్కర్లేదా? సో సాస్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటున్నాం, సో దానికి సో కొంచెం మనం బటర్ మిల్క్ తీసుకోవచ్చు మార్నింగ్. దీంతో పాటు 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకుంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలా రాకుండా ఉంటాయి. ఓకే, అండ్ మామూలు రైస్ బదులు మనము బ్రౌన్ రైస్ యూస్ చేసాం కదా, సో డిఫరెన్స్ ఏంటి? సో ఏంటి అంటే అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ డైజెషన్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మనం ఎర్లీ మార్నింగ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో స్టార్ట్ చేస్తే మన డైట్, సో ఎక్కువగా వాళ్ళ బాడీలో ఫ్యాట్ స్టోర్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా బూస్టప్ చేస్తుంది. కార్బ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, సో ఎర్లీ మార్నింగ్. ఓకే, సో పర్ఫెక్ట్. ఓకే పల్లవి, వావ్, సూపర్గా రెడీ అయిపోయింది. ఎస్, సెజ్వాన్ ఊతప్పం. ఎస్, మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. నిజంగానే చక్కగా ఒక మినీ పిజ్జా లాగా కనిపిస్తుంది చూడడానికి మాత్రం. ఓకే, లాస్ట్ ఇయర్ సెజ్వాన్ ఊతప్పం రెడీ అయిపోయింది. వావ్, యమ్మీ యమ్మీ సెజ్వాన్ ఊతప్పం రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సెజ్వాన్ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినపప్పు 1 కప్పు, నానబెట్టిన బ్రౌన్ రైస్ 1 కప్పు, సెజ్వాన్ సాస్ 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, టొమాటో 1, గ్రీన్ క్యాప్సికమ్ 1, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. సెజ్వాన్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు, నానబెట్టిన బ్రౌన్ రైస్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో సెజ్వాన్ సాస్, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, తరిగిన అల్లం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై ఊతప్పంలా వేసి పైనుండి సెజ్వాన్ సాస్ మిశ్రమం వేసి నూనెతో 2 వైపులా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ సెజ్వాన్ ఊతప్పం రెడీ.